దర్శనాలు రెండు రకాలుగా ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. అవి ఏమిటి అంటే ఆస్తిక దర్శనాలు ఒకటి, నాస్తిక దర్శనాలు ఒకటి. ఇప్పుడు మనం ఆస్తిక దర్శనాలలో ప్రత్యేకించి 6 దర్శనాలు చాలా ప్రముఖమైనవి అని కూడా చెప్పుకున్నాం. అలా ప్రముఖమైనటువంటి ఈ 6 దర్శనాలు ఏమిటో వాటిని గురించి చూద్దాం. ప్రముఖమైనటువంటి ఈ 6 దర్శనాలు గతంలో చెప్పుకున్నాం చూడండి. పతంజలి మహర్షి రాసినటువంటి యోగ దర్శనం, జైమిని మహర్షి చెప్పినటువంటి పూర్వమీమాంస, వ్యాసుడు చెప్పినటువంటి ఉత్తరమీమాంస, కపిలుడు చెప్పినటువంటి సాంఖ్య దర్శనం, కణాదుడు చెప్పిన వైశేషిక దర్శనం, అలాగే అక్షపాదుడు చెప్పినటువంటి న్యాయ దర్శనం. ఈ 6 కూడా ప్రముఖమైనటువంటి ఆస్తిక దర్శనాలు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 6 ఒక్కొక్క దాన్ని విడిగా చూద్దాం. మొట్టమొదటిగా యోగ దర్శనాన్ని చూద్దాం. యోగ దర్శనాన్ని చెప్పినటువంటి వాడు పతంజలి మహర్షి. మానవుడికి అంతర్దృష్టి సామర్థ్యాన్ని కలుగజేసేటటువంటిదే యోగ శాస్త్రము అని అంటారు. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, బాహ్య దృష్టి, అంతర్దృష్టి అనే 2 రకాలైనటువంటి దృష్టిలు ఉన్నాయి అన్నాం. బాహ్య దృష్టి అంటే బయట ప్రపంచాన్ని చూసేటటువంటి దృష్టిని బాహ్య దృష్టి అని అంటారు. నీ శరీరం లోపల ఏమున్నదో చూసేటటువంటి దాన్నే అంతర్దృష్టి అని అంటారు. ఈ అంతర్దృష్టి అనేది ఎలా వస్తుంది అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా వాటి వాటి పనుల నుంచి వాటిని విముఖంగా చేసి వాటి యొక్క దృష్టిని లోపలికి గనక మళ్లించినట్లయితే లోపల ఏమున్నది అనేటటువంటి విషయాన్ని నువ్వు చూడగలుగుతావు అని చెప్తూ ఉన్నాడు. అటువంటి అంతర్దృష్టి సామర్థ్యాన్ని కలుగజేసేటటువంటిదే ఈ యోగ శాస్త్రం. అయితే యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దీంట్లో అనుష్ఠానానికి ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అనుష్ఠాన ప్రాధాన్యత కలిగినటువంటి శాస్త్రం ఇది. సాంఖ్య దర్శనము అని ఉంది, కపిల మహర్షి చెప్పినటువంటిది. ఈ సాంఖ్య దర్శనం ఎక్కడైతే ఆగిపోయిందో, అంటే సాంఖ్య ప్రవర్తకులు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి మొదలవుతుంది యోగ శాస్త్రం. అసలు ఈ సాంఖ్యులు ఎక్కడ ఆగిపోయారు? ఆ సాంఖ్య దర్శనం చెబుతూ ఉన్నప్పుడు అందులో వాళ్ళు అంటారు, ప్రకృతి పురుషుల యొక్క సంయోగము అనేటటువంటిదే ఈ జగత్తులో బంధాలకి హేతువు. కాబట్టి ప్రకృతి పురుషుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఆ వివేకాన్ని గనక మనం సముపార్జన చేసినట్లయితే, ఆ జ్ఞానాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే, దాన్ని గనక మనం పొందగలిగినట్లయితే ఈ బంధాల నుంచి విముక్తులవుతాము. బంధ విముక్తికి ఇదే ఏకైక మార్గము అని చెప్పారు ఈ సాంఖ్యులు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఈ బంధ విముక్తికి ఏకైక మార్గం ఏమిటి అంటే ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరినీ గురించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అన్నారు. అయితే ఈ జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది? ఈ వివేక ఖ్యాతి అనేది మనకి ఎలా కలుగుతుంది అంటే
కేవలము యోగ సాధన వల్లనే ఇది కలుగుతుంది అని చెప్పారు సాంఖ్యులు. చెప్పి అక్కడ ఆగిపోయారు. ప్రకృతి పురుషుల యొక్క వివేక ఖ్యాతి అనేది యోగ సాధన వల్లే కలుగుతుంది అని చెప్పారు. ఆ యోగ సాధన అనేది ఎలా చేయాలో చెప్పలా, అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు ఈ యోగ శాస్త్రం సాంఖ్యంలో చెప్పినటువంటి ఆ యోగం ఉన్నదే, ఆ యోగాన్ని వివరించింది. వివరించి ఇది కాస్త ఇప్పుడు యోగ దర్శనము అని పిలువబడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఏం జరిగిందన్నమాట? ఈ యోగ దర్శనం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే, ప్రకృతి పురుషుల యొక్క వివేకాన్ని గనక తెలుసుకున్నట్లయితే నువ్వు బంధాల నుంచి విముక్తుడు అయిపోతావు అని చెప్పారు సాంఖ్యులు. ఆ జ్ఞానం కలగాలి అంటే యోగం ఒక్కటే మార్గము అన్నారు. అంతేగాని యోగం ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్పలా. ఇప్పుడు ఈ పతంజలి మహర్షి ఇక్కడి నుంచి ప్రారంభం చేశాడు. అంటే సాంఖ్యులు చెప్పి వదిలిపెట్టినటువంటి యోగాన్ని ఈయన వివరించాడన్నమాట. అలా వివరించి దానికి యోగ దర్శనము అని నామకరణం చేశాడు. ఇందులో సాంఖ్య దర్శనంలో మొత్తం తత్వాలు ఎన్ని అంటే 25 తత్వాలు అని చెప్పారు. ఇప్పుడు సాంఖ్యులు చెప్పినటువంటి 25 తత్వాలను తీసుకుని దానికి ఈశ్వరుడు అనేటటువంటి 26వ తత్వాన్ని కలిపారు ఈ యోగులు. కాబట్టి యోగ దర్శనంలో తత్వాలు ఎన్ని అంటే మొత్తం 26 ఉంటాయి. అంతేకాకుండా సాంఖ్యులు ఈ తత్వాలను సాక్షాత్కరించుకునేటటువంటి మార్గం అది ఏమిటి అనేటప్పటికీ ఈ యోగ దర్శనంలో చెప్పారు. సాంఖ్యులు చెప్పినటువంటి ఈ తత్వాలన్నీ కూడా మనం ఎలా సాక్షాత్కరింపజేసుకోవాలి అనేటటువంటి దానికి ఆ మార్గాన్ని యోగ దర్శనంలో చెప్పారు. ఇలా గనక చూసినట్లయితే ఈ సాంఖ్య దర్శనంతో యోగ దర్శనానికి చాలా గట్టిదైనటువంటి సంబంధము అనేది ఉన్నది. అసలు ఈ యోగ దర్శనానికి మూలము అనేది వేదాల్లో ఉంది. వేదాల్లో దీన్ని ప్రాణ విద్య అని అంటారు. మనకి మామూలుగా 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని మనం గతంలో చెప్పుకున్నాం కదా. అందులో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఆ 108 ఉపనిషత్తుల్లోనూ 21 ఉపనిషత్తులు యోగ విజ్ఞానానికి సంబంధించినటువంటివి. అంతేకాకుండా ప్రాచీన భారతీయ సాహిత్యంలో అలాగే జైన బౌద్ధ మత గ్రంథాలలోనూ కూడా ఈ యోగ రహస్యాలు అనేవి అనేకానేకం చెప్పబడి ఉన్నాయి. మనకి లభించినటువంటి ఈ గ్రంథాల్లో పతంజలి మహర్షి రాసినటువంటి ఈ యోగ దర్శనం యోగ శాస్త్రం ప్రకారం యోగ శాస్త్ర ప్రవర్తకుడు అంటే అసలు యోగ శాస్త్రాన్ని చెప్పినటువంటి మూల పురుషుడు ఉన్నాడే అతడు హిరణ్య గర్భుడు అని అంటాడు పతంజలి. యోగ సూత్రాలన్నీ శివప్రోక్తము అని ఈ సంప్రదాయవాదులంతా కూడా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
భారతీయ సంప్రదాయంలో మనకి మంత్రశాస్త్రం అంతా కూడా శివప్రోక్తంగానే ఉంటుంది. చూడండి, ఎక్కడైనా సరే విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గాని, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని గాని, ఇతర దేవతల యొక్క గొప్పతనాన్ని గాని, ఏదైనా ఒక శాస్త్ర రహస్యాన్ని కానీ, ఇవన్నీ కూడా దేవదేవ మహాదేవ పరిపూర్ణ ప్రధామయ, ఆ విషయాన్ని నాకు తెలియజేయవయ్యా అని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు శృణుదేవి ప్రవక్ష్యామి అంటూ ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏ రకమైనటువంటి విషయమైనా సరే, మంత్రశాస్త్రానికి సంబంధించింది కానివ్వండి, యోగానికి సంబంధించినటువంటిది కానివ్వండి, జ్ఞానానికి సంబంధించినటువంటిది కానివ్వండి, ఏదైనా సరే శివప్రోక్తంగానే ఉంటుంది మన శాస్త్రాల్లో. కాబట్టి ఇక్కడ ఈ యోగ సూత్రాలన్నీ కూడా శివప్రోక్తము అని ఈ సంప్రదాయవాదులంతా కూడా నమ్ముతూ ఉంటారు. పతంజలి మహర్షి రాసినటువంటి యోగ సూత్రాలతో పాటుగా ఆ పతంజలి మహర్షి ఇంకా కొన్ని కావ్యాలు, కొన్ని గ్రంథాలు రాశాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. యోగ సూత్రాలే కాకుండా ఇంకా కొన్ని గ్రంథాలు కూడా రాశాడు అంటారు. ఏమిటి అంటే వ్యాకరణ సూత్రాలు రాశాడట ఆయన. అలాగే వైద్య శాస్త్ర గ్రంథం కూడా రాశాడు అని అంటారు. కానీ మన దురదృష్టం ఏమిటి అంటే ఆ వ్యాకరణం గాని, వైద్య శాస్త్రం గాని ఇప్పుడు మనకేమీ కూడా లభ్యం కావటంలా. పతంజలి మహర్షి రాసినటువంటి యోగ శాస్త్రం మాత్రమే మనకు లభ్యమవుతోంది. ఇక పతంజలి రాసినటువంటి యోగ దర్శనాన్ని కనుక మనం చూసినట్లయితే అందులో మొత్తం 4 పాదాలుంటాయి. అవి ఏమిటి అంటే మొట్టమొదటి సమాధి పాదం, రెండవది సాధన పాదం, మూడవది విభూతి పాదం, నాలుగవది కైవల్య పాదం. మొత్తం మీద ఈ యోగ దర్శనం 4 పాదాలుగా 195 సూత్రాలు కలిగి ఉంది. అంటే యోగ దర్శనంలో మొత్తం మీద 195 సూత్రాలు ఉంటాయి. ఈ 195 సూత్రాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కనుక చూస్తే సమాధి పాదంలో 51 సూత్రాలు, సాధన పాదంలో 55 సూత్రాలు, విభూతి పాదంలో 55 సూత్రాలు, నాలుగవదైనటువంటి కైవల్య పాదంలో 31 సూత్రాలు ఉన్నాయి. మొత్తం మీద 195 సూత్రాలున్నాయి ఈ యోగ దర్శనంలో. అయితే ఈ 4 పాదాలలోనూ చెప్పిన విషయం ఏమిటి, దీన్ని కూడా ఒక్కసారి మనం చూద్దాం. మొట్టమొదటి సమాధి పాదం. ఇందులో యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి, అసలు యోగం యొక్క లక్ష్యం ఏమిటి, యోగం యొక్క లక్షణం ఏమిటి, చిత్త వృత్తులు అనేవి ఎలా ఉంటాయి, యోగ ఉపాయాలేమిటి, యోగంలో భేదాలేమిటి, ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి మొట్టమొదటిదైనటువంటి సమాధి పాదంలో. ఇక రెండవ పాదం, అదే మనకి సాధన పాదం. దాన్ని గనక చూసినట్లయితే ఇందులో క్రియాయోగము, క్లేశాలు, కర్మ విపాకము, చతుర్వ్యూహాలు, అష్టాంగ యోగం, ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. మూడవది విభూతి పాదం. ఇందులో ధారణ,
ధ్యానము, సమాధి, యోగం వల్ల కలిగేటటువంటి వివేక జ్ఞానము, విభూతి, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి మూడవదైనటువంటి విభూతి పాదంలో. ఇక నాలుగవది కైవల్య పాదం. ఇందులో ముక్తికి యోగ్యమైనటువంటి చిత్తం, పరలోక సిద్ధి, బాహ్యార్థ సిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మ మేఘం, అదే సమాధి, జీవన్ముక్తి, విదేహ కైవల్యం, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఈ రకంగా మొత్తం మీద ఈ 4 పాదాల్లోనూ కూడా మానవుడు మోక్షాన్ని ఎలా పొందుతాడు అనేటటువంటి విషయం వరకు వివరించాడు పతంజలి మహర్షి. అయితే పతంజలి మహర్షి రాసినటువంటి ఈ యోగ దర్శనం మీద ప్రామాణికమైనటువంటి వ్యాఖ్య అనేది ఒకటి ఉంది. అదే వ్యాస భాష్యము. ఈ వ్యాస భాష్యానికి వాచస్పతి మిశ్రుడు రాసినటువంటి తత్వవైశారది అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కావ్యం. దాని మీద రాసినటువంటి వ్యాఖ్య అన్నమాట. ఇది కాక సాంఖ్యకారుడైనటువంటి విజ్ఞాన భిక్షు రాసినటువంటి యోగవార్తికము, యోగ సార సంగ్రహము, ఈ రెండు కూడా యోగాన్ని బాగా వివరించాయి. ఇవి కాక భోజుడు రాసినటువంటి భోజవృత్తి, అలాగే భావగణేశుడు రాసినటువంటి భావగణేశ వృత్తి, రామానందయతి ఈయన రాసినటువంటి మణిప్రభ, అనంత పండితుడు రాసినటువంటి యోగ చంద్రిక, సదాశివేంద్ర సరస్వతి రాసినటువంటి యోగ సుధాకరము, నాగోజీ భట్టు రాసినటువంటి లఘు బృహత్ వృత్తులు, ఇవన్నీ కూడా ఈ పతంజలి మహర్షి రాసినటువంటి యోగ శాస్త్రం మీద, యోగ దర్శనం మీద ఉన్నటువంటి వ్యాఖ్యలు యోగ దర్శనాన్ని పూర్తిగా వివరిస్తూ ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి గనక మనం చూసినట్లయితే భోజుడు రాసినటువంటి భోజ వృత్తి, ఇది అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణింపబడుతూ ఉన్నది పండితుల చేత. ఇక ఈ యోగ దర్శనంలో ఏం చెప్పారు అనేటటువంటి విషయాలు చూద్దాం. యోగ దర్శనం ప్రకారం జీవుడు పూర్తిగా స్వతంత్రుడు. అతడు సాధారణంగా స్థూల శరీరాన్ని ఆశ్రయించి ఉంటాడు. స్థూల శరీరాన్ని అంటే ముఖ్యంగా కనుక మనం చెప్పుకోవాలి అంటే సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాడు. సూక్ష్మ శరీరము అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి ఈ 17తోనూ కూడి ఉన్నటువంటిదే సూక్ష్మ శరీరం. అటువంటి సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాడు ఇక్కడ ఈ జీవుడు. అయితే స్వాభావికంగా ఈ జీవుడు శుద్ధ చైతన్య స్వరూపుడు. శారీరకమైనటువంటి బంధాలు గాని, మానసికమైనటువంటి బంధాలు గాని ఇవి ఏవి కూడా ఉండవు. వికారాలు అనేవి అసలే ఉండవు. వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంటాడు ఈ జీవుడు.
అలా శారీరక మానసిక బంధాలకి వికారాలకి కూడా అతీతంగా ఉండేటటువంటి ఈ జీవుడు అజ్ఞానం వల్ల తనను తాను చిత్తంగా భావించుకుంటాడు. చిత్తము అనుకుంటాడు, తానే చిత్తము అని అనుకుంటాడు. ఈ రకంగా భావన చేస్తాడు. ఇలా భావన చేసి చిత్తంతో తాదాత్మ్యత అనేది పొందుతాడు. చిత్తము అంటే ఏమిటో తెలుసు మీకు? చింతించేదే చిత్తము. జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, ఆ రోజున అలా జరిగింది, ఈ రోజున ఇలా జరిగింది అని చెప్పేసి గత స్మృతులు అన్నీ కూడా మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ పని చేసేదే చిత్తము, చింతించేదే చిత్తము. ఈ జీవుడు సర్వస్వతంత్రుడై ఉండి ఏ రకమైనటువంటి బంధాలు లేకపోయినప్పటికీ తాను చిత్తంతో తాదాత్మ్యత అనేది చెందుతూ ఉన్నాడు. అలా చెంది అజ్ఞానం వల్ల నేనే చిత్తము అని భావన చేస్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలి అంటే ఈ చిత్తము అనేది ప్రకృతి యొక్క మొదటి వికారం. ఇది ఈ చిత్తము అనేది త్రిగుణాత్మకం. ఇందులో సత్వగుణము అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం చూడండి, ప్రకృతి యొక్క మొదటి వికారమే ఈ చిత్తము అన్నాం. అంటే చిత్తము అనేది ప్రకృతి యొక్క సంతానం. ప్రకృతి అనేది జడం, కాబట్టి చిత్తం కూడా జడమే. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి అనేది జడం, ఆ ప్రకృతి యొక్క సంతానమైనటువంటి చిత్తం కూడా ఇక్కడ జడమే. కానీ పురుషుడితో సాన్నిహిత్యం పొంది ఇది చైతన్యవంతమవుతూ ఉన్నది. చిత్తం అనేది శుద్ధ సత్వం కాబట్టి అత్యంతమైనటువంటి నిర్మలంగా ఉంటుంది, మహానిర్మలంగా ఉంటుంది. అద్దం కన్నా కూడా నిర్మలంగా ఉంటుంది ఈ చిత్తము అనేది. అటువంటి నిర్మలమైనటువంటి ఈ చిత్తంలో పురుషుడి యొక్క ఆత్మ అనేది ప్రతిబింబిస్తుంది. అలా ప్రతిబింబించబడి దానికి చైతన్యము అనేది కలుగుతుంది. ఇంద్రియాల ద్వారా చిత్తానికి ఏదైనా ఒక వస్తువుతో సంబంధం గనక కలిగినట్లయితే ఈ చిత్తం అప్పుడు దాని ఆకారం పొందుతుంది. ఏ వస్తువు యొక్క సంబంధం కలిగినప్పటికీ ఆ సంబంధం ఎలా కలుగుతుంది అంటే ఇంద్రియాల ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇంద్రియాల ద్వారా ఈ చిత్తానికి ఏదైనా ఒక వస్తువుతో సంబంధం గనక కలిగినట్లయితే అప్పుడు ఈ చిత్తం దాని ఆకారం పొందుతుంది. ఇలా ఈ చిత్తము అనేది వికారాలు పొందుతూ ఉంటుంది. చిత్తం పొందేటటువంటి ఈ వికారాల ద్వారానే పురుషుడికి విషయ జ్ఞానము అనేది కలుగుతుంది. ఇది ఎప్పుడైతే వికారం పొందిందో, ఒక విషయాన్ని చూసింది ఇంద్రియాల ద్వారా, అలా చూసి ఏమైంది, దాని యొక్క ఆకారం పొందింది. ఎప్పుడైతే ఈ చిత్తం ఆ విషయం యొక్క ఆకారాన్ని పొందిందో అప్పుడు ఈ చిత్తం ద్వారా పురుషుడికి విషయ జ్ఞానము అనేది కలుగుతుంది. స్వభావరీత్యా కనుక మనం చూసినట్లయితే పురుషుడు నిర్వికారి, అతనికి ఏ రకమైనటువంటి వికారాలు లేవు. కానీ నిత్యము పరిణామశీలమైనటువంటి చిత్త వృత్తులతో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే
నిర్మలమైనటువంటి చిత్తంలో ఈ పురుషుడి యొక్క అంటే ఆత్మ యొక్క ప్రతిబింబము అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఏమవుతూ ఉన్నాడు ఇప్పుడు? ఈ పురుషుడు చిత్తంతో తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడు. ఈ కారణం చేత చిత్త వృత్తులతో ప్రతిబింబిస్తున్నటువంటి కారణం చేత ఆ పురుషుడిలో పరిణామశీలత అనేది ఆభాస మాత్రంగా గోచరిస్తుంది. ఒక సరస్సు మీద చూడండి, ఆ సరస్సు నిండా నీరుంది. ఆ నీరు ఏ రకమైనటువంటి కదలిక లేకుండా నిర్మలంగా నిశ్చలంగా ఉంది. అలా ఉన్నటువంటి ఆ సరస్సు యొక్క నీటిలో ఆకాశంలో ఉన్నటువంటి చంద్రబింబము అనేది ప్రతిబింబిస్తూ ఉన్నది. ఆ చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు సరస్సులో ఉన్నటువంటి నీళ్లలో. అయితే ఇప్పుడు ఎవరో ఒక పిల్లవాడో రాయి వేశాడు ఆ సరస్సులో. అందులో ఉన్నటువంటి నీళ్లన్నీ కూడా అలలుగా అలా కదులుతూ ఉన్నాయి. ఎప్పుడైతే సరస్సులో ఉన్నటువంటి నీళ్లు కదులుతూ ఉన్నాయో అప్పుడు అందులో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి ఆ చంద్రబింబం కూడా కదులుతూ ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. నిజానికి చంద్రబింబం కదలటం లేదు. సరస్సులో ఉన్నటువంటి నీరు కదులుతోంది కాబట్టి ఆ నీళ్లలో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి చంద్రబింబం కూడా కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అలాగే చిత్తవృత్తులు, వికారాలు వీటన్నింటికీ లోనవుతూ ఉండగా ఈ వికారాలు, చిత్తవృత్తులు అవన్నీ కూడా పురుషుల్లోనే కలుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి పురుషుల్లో ఏ రకమైనటువంటి వికారము లేదు. అతడు నిర్వికారి. మరి నిర్వికారి అయినటువంటి ఆ పురుషుల్లో ఈ వికారాలు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి అంటే చిత్తంతో తాదాత్మ్యత అనేది చెందుతూ ఉన్నాడు. ఈ చిత్తం ఏం చేస్తోంది? వికారాలకి లోనవుతూ ఉన్నది. ఇలా వికారాలకు లోనవుతూ ఉన్నటువంటి ఆ చిత్తంతో తాదాత్మ్యత చెందాడు కాబట్టి ఈ వికారాలన్నీ కూడా పురుషుల్లోనే ఉన్నాయి అని అనిపిస్తూ ఉన్నది. పురుషుల్లోనే వికారాలు కలుగుతూ ఉన్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ చిత్తం అనేది కేవలము ఉపకరణం మాత్రమే. మరి పురుషుడెవరు? ద్రష్ట. కానీ నిరంతరము పరిణామశీలమైనటువంటి చిత్తవృత్తుల్లో ప్రతిఫలిస్తున్నటువంటి కారణం చేత ఆ పురుషుడిలో వికారాల యొక్క ఆభాస అనేది కలుగుతూ ఉన్నది. చిత్తంలో వికారాలు కలుగుతూ ఉన్నాయి. ఆ చిత్తంతో తాదాత్మ్యత చెంది ఉన్నాడు కాబట్టి ఆ పురుషుల్లో కూడా వికారాలు కలుగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు చిత్తవృత్తులు గనక ఒకవేళ ఆగిపోయినట్లయితే వికారాలు ఉండవు. చిత్తవృత్తులు గనక ఆగిపోయినట్లయితే వికారాలు అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఈ వికారాలు అనేవి తగ్గిపోయినాయో, చిత్తానికి వికారాలు అనేవి ఎప్పుడైతే తగ్గిపోయినాయో అప్పుడు పురుషుల్లో వికారాల ఆభాస అనేది పూర్తిగా పోయి అతడు స్వస్థితి పొందుతాడు. ఎప్పుడైతే పురుషుల్లో వికారాలు అనేవి లేకుండా పోతాయో అప్పుడు అతడు స్వస్థితి అనేది పొందుతాడు. ఈ వికారాలు పురుషుల్లో లేకుండా ఎప్పుడు పోతాయి? చిత్తవృత్తులు ఆగిపోయినటువంటి మరుక్షణంలో. కాబట్టి చిత్తవృత్తుల యొక్క నిరోధాన్ని ఈ యోగ దర్శనం అనేది
ఇక్కడ మనకి వివరిస్తూ ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. చాలా తేలికైనటువంటి విషయం. చిత్తము అనేది ఉన్నది. చింతించేదే చిత్తము. ఈ చిత్తము అనేది ప్రకృతి యొక్క మొట్టమొదటి వికారం. ప్రకృతి జడం కాబట్టి చిత్తం కూడా జడమే. కానీ ఈ చిత్తం నిత్యము ఆ పురుషుడితో సాన్నిహిత్యం పొందుతూ ఉన్నది కాబట్టి ఇది చైతన్యం పొందుతూ ఉన్నది. ఈ చిత్తం అనేది శుద్ధ సత్వం, మహానిర్మలమైనటువంటిది. అటువంటి చిత్తంలో పురుషుడి యొక్క అంటే ఆత్మ యొక్క ప్రతిబింబం పడి దానికి చైతన్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా చిత్తానికి ఏదైనా ఒక వస్తువుతో సంబంధము అనేది కనుక కలిగినట్లయితే వెంటనే ఈ చిత్తం దాని యొక్క ఆకారము అనేది పొందుతుంది. అంటే చిత్తంలో వికారము అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా చిత్తంలో వికారాలు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు చిత్తము అనేది వికారాలు పొందుతోంది. ఈ చిత్తంతో పొందినటువంటి తాదాత్మ్యత పొందినటువంటి పురుషుడు కూడా ఈ వికారాలు కలిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే పురుషుడు నిర్వికారమైనటువంటి వాడు, నిశ్చలమైనటువంటి వాడు, ఏ రకమైనటువంటి వికారాలు లేనటువంటి వాడు పురుషుడు. కానీ చిత్తంతో తాదాత్మ్యం చెందాడు. చిత్తం వికారాలు పొందుతోంది కాబట్టి ఈ వికారాలన్నీ కూడా పురుషుల్లో ఉన్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలాగూ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉన్నాం. ఇక్కడ మనం నిశ్చలంగా ఉన్నటువంటి ఒక సరస్సులో చంద్రబింబము అనేది ప్రతిబింబిస్తూ ఉన్నది. చాలా చక్కగా ఉంది. అటువంటి నీళ్లలో ఒక రాయి వేశాం. నీళ్లన్నీ కదిలిపోయినాయి. ఆ నీళ్లలో కనిపించే చంద్రబింబం కూడా కదిలిపోతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది మనకి. నిజానికి చంద్రబింబం అందులో కదలటం లేదు, నీళ్లు కదులుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా పురుషుల్లో ఏ రకమైనటువంటి వికారాలు లేవు. కానీ ఆ పురుషుడు తాదాత్మ్యత చెందినటువంటి చిత్తానికి వికారాలున్నాయి. అందుకని ఈ వికారాలన్నీ కూడా ఆ పురుషుల్లోనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ చిత్తవృత్తులు కనుక ఆగిపోయినట్లయితే వికారాలు అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఈ వికారాలు అనేవి తగ్గిపోయినాయో అప్పుడు పురుషుల్లో వికారాల ఆభాస అనేది పూర్తిగా పోయి అతని యొక్క స్వస్థితి అనేది మనకు కనిపిస్తుంది. ఇలా చిత్తవృత్తుల యొక్క నిరోధాన్ని యోగ దర్శనము అనేది మనకి వివరిస్తోంది.